వీళ్ళ బాధ అంతా ఏంటో అర్థం కాదు. నాకు 2006 నుంచి ఇప్పటి వరకు యేసుక్రీస్తు వారు దేవునిగా సుందర్రావు గారు ప్రపంచానికి తెలియపరిచాడు, అవును కదా. మరి ఈరోజు వచ్చినటువంటి వీళ్ళు చిన్నగా చేసేసాడు, లేకపోతే దైవత్వం తగ్గించేశాడు, మరొకటి చేశాడని చెప్తున్నారంటే వీళ్ళు ఎప్పుడున్నారు, ఏమన్నారు చెప్పండి. ఇది ప్రారంభంలోనే మాకు నేర్పించేటప్పుడు నాయన తండ్రిని ఒప్పుకోవాలి, కుమారుని ఒప్పుకోవాలి, పరిశుద్ధ ఆత్మను ఒప్పుకోవాలి, ముగ్గురు వేరు అని నేర్చుకున్న మనమంతా ఇప్పుడు ఈ బోధ, బైబిల్లో చెప్పబడినటువంటి ఈ బోధ, బైబిల్లో నేర్పించినటువంటి ఈ బోధ యందు మనం నిలిచి ఉన్నాం. ఇక మరొక ఆలోచన లేదు, మరొక ఆలోచన కానీ మరొక ఉద్దేశం కానీ ఏమీ లేదు. ఆ రోజు 2006లో నేను ఏదైతే స్థిరత్వంలో ఉన్నానో లేకుండా ఒకవేళ ఎవరైనా చెప్పినా, ఎవరైనా మాట్లాడినా తేటగా మనం చెప్పగలుగుతున్నాం, తేటగా మనం మాట్లాడగలుగుతున్నాం. ఎందుకు? నేర్పించాడు ఆయన.